మంత్రి గారు మీరు ఏ రోజు వస్తే ఆ రోజు చర్చకు సిద్ధం. నేను దానికి ముందు ఒక 4-5 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మొన్న మీరు ఇచ్చినటువంటి టెండర్స్ డేటెడ్ 25 జనవరి 2024 25 జనవరి 2024 రోజు మీరు ఫస్ట్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఏ రకమైనటువంటి జిఓఎంఎస్ నంబర్ 1 25 జనవరి 2024 రోజు ఒక జీవో తీసి మీరు ఏం చెప్పారు, మొత్తం దీంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉండి మెంబర్స్ ఎవరెవరు ఉండాలి, 5 మెంబర్సు. ఈ కమిటీ ఏమేమో మొడాలిటీస్ ఫాలో చేయాలనో దీంట్లో చాలా స్పష్టంగా గైడ్ లైన్ వేసి ఒక కమిటీ వేసి దానికి టెండర్ ప్రాసెస్ చేయాలని చెప్పేసి మీరు చెప్పారు. అదే రోజు మీరు గ్లోబల్ టెండర్ ప్రకటన చేశారు. అదే రోజు మీరు కమిటీ ఎగ్జిక్యూట్ చేసి మొడాలిటీస్ ఫామ్ చేసి 5 మెంబర్స్ వేసి ఈ మెంబర్స్ కూర్చొని దాని మీద గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి దానికంటూ సమయం అంటూ ఉంటుంది కదా. అదే రోజు మీరు ఒక గ్లోబల్ టెండర్ ఫ్లోట్ చేశారు. అదే రోజు టెండర్ డాక్యుమెంట్ ఫర్ ఈ టెండర్ కోసం కావాల్సినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావాల్సిన ఈ టెండర్ని కూడా అదే రోజు ఇంత పెద్ద గైడ్లైన్స్ తయారు చేశారు. ఒకే రోజు ఇన్ని అంశాలు మీరు తీసుకొచ్చినటువంటి మీరు ఈ ఆలోచనతో ఇవన్నీ మీరు చేశారు. ఒకే రోజులో ఇన్ని ఆలోచనలు మరి రాత్రికి పనిచేశారా, దినంలో పనిచేశారా, ఎక్కడ పనిచేశారో చెప్పాల్సిన బాధ్యత గౌరవ మంత్రి గారి మీద ఉన్నది. దీన్ని పక్కన పెడితే మళ్ళీ మీరు దీంట్లో చాలా సమయాన్ని కూడా మీరు స్పష్టంగా టెండర్స్ని ఏ రకంగా టెండర్స్ ఉండాలో ఇది గ్లోబల్ టెండర్స్ అని చెప్పిన తర్వాత పంజాబ్ నుంచి హర్యానా నుంచి కూడా కొంతమంది కంపెనీస్ వాళ్ళు వస్తే ఆ రోజు జల సౌదాలో ఏప్రిల్ 18వ తారీఖు రోజు కొంతమంది రైస్ మిల్లర్లను మీరు పిలిచి ఆ రోజు నెగోషియేట్ చేసిన అంశాలను బయటపెట్టమంటారా, ఆ రికార్డును బయటపెట్టమంటారా, ఏ రకమైనటువంటి డాక్యుమెంటేషన్స్ వాళ్ళకు అష్యూరెన్సెస్ ఇచ్చారో అంశాలను బయటపెట్టమంటారా, మీరే చెప్పాలా. నేను ఇంకా గౌరవం కొద్దీ ఇవేమి కాకుండా నేను చాలా గౌరవంగా మాట్లాడుతూ రెక్టిఫై చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన తప్ప నేను ఏ రోజు కూడా తప్పుపట్టాలనో లేకుంటే మిమ్మల్ని కార్నర్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అవకతవకలు అరాచకాలని మీ దృష్టికి తెచ్చి కొంతవరకన్నా కరెక్షన్ చేసుకోవాల్సిందిగా నేను కోరాను.